అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. పోలీస్ కొట్టేసిండు దుక్నంల బట్టలు, మామూలుగా లేవు ఈయన దగ్గర టెక్నిక్లు. కూతురు తీసింది లవర్ తోని కలిసి తల్లి పానం, దునియాలో ఉన్నదానుల్లా గిసోంటి అధ్వానం. లక్కీ డ్రా పేరు చెప్పి వసూలు చేసిరు డబ్బులు, చేతులు ఎత్తేస్తే జనాలు పెడుతున్నారు కన్నీళ్లు. పెన్ను కక్కిందని స్టేషన్ కు పోతున్న రాజేషు. పెన్ను కక్కిందని కంప్లైంట్ ఇస్తా. ఊకునే ప్రసక్తే లేదు, ఒక్కసారంటే ఊకుంటారు. ఊకేనా నా తడాక ఏందో చూపిస్తా. ఇయ్యాల పైసలు అనుకుంటానరా, పుట్టినాలు అనుకుంటానరా. ఈయనేంది పిలువని పేరంటానికి ఆకలి మీద ఉన్నోడు ఆగమాగంలో పోయినట్టే ఆడుకోబోతుండు. ఒక్కసారంటే ఏమన్నా అనుకోవచ్చు, ప్రతిసారి ఇట్లనే అంటే ఏంది, ఇవాళ నేను అంటే ఏందో తెలుస్తుంది. ఓ రాజేష్, ఏమైంది గంత గుస్సా అవుతున్నావు? యాడికి పోతున్నావు? నేనా మా అత్తగారి ఇంటికి పోతున్నా. బామ్మర్దులట బావలకు ఫుల్ బాటిల్ కొనిచ్చే ఆనవాయితీ వచ్చిందట, పోయి ఒక బాటిల్ తెచ్చుకుందామని. నడు, నా బాధల నేనుంటే నడిమిట్లా నీళ్ళొల్లేంది. అయ్యో, చెప్తే నీ ముళ్ళేమో పోయినట్టు అంత గవర గవర కాబడుతుంది. ఎందుకంత కోపం? ఎందుకంత కోపమా? నీది కూడా ఒక్కసారి కక్కుతే అప్పుడు తెలుస్తుంది బాధ ఏందని. ఏం కక్కుడు? కొత్త పెన్ను చేయబట్టి నా అంగి జేబంతా మరకైంది. పెన్ను కక్కింది. అవునా? వీడికేమో లేస్తున్నావు, పోయి సిరా మరకలాంటి షర్టు విండుతావా ఏంది? కాదు, మెడికల్ షాప్ పోయేస్తా. మెడికల్ షాప్ కిందకి ఇప్పుడు పెన్ను కక్కుతుందేమో, వామిటింగ్ టాబ్లెట్ తెచ్చేసినాం అనుకో కక్కుడు అయిపోతుంది అంతే. దీనికి టెన్షన్ పడు దేనికి? ఇరిగిన పెన్ను డిప్ప ముఖము నువ్వు. మనుషులు కక్కుకుంటే వామిటింగ్ టాబ్లెట్లు వేస్తారు కానీ పెన్ను కక్కితే వేస్తారు ఎక్కడన్నా? మరి పెన్ను కక్కితే కొత్తది కొనుక్కుంటారు గాని కోపంతో ఊగిపోతారా? అయినా ఇప్పుడు ఏడికి పోతున్నావు? పోలీస్ స్టేషన్ కు. ఎస్, పొయ్యి నా పెన్ను కక్కిందని కంప్లైంట్ ఇస్తా. ఆ పొయ్యేదేదో ఆ కొన్న షాప్ కాడికి పోయి అడుగు, అంతేగాని పెన్ను కక్కింది, పెన్సిల్ ఇరిగింది, రబ్బర్ అరిగిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుడేంది? అరే ఆ షాప్ అయిన దగ్గరికి పోయినమ్మా తల్లి, పోతేమంటుండే ఎరికేనా? నేనేమన్నా తయారు చేసిన అమ్మినా గంతే అంటున్నాడు. పోయినసారి కూడా ఇట్లనే ఒక పెన్ను కక్కితే కొత్తది కొనుక్కున్నా. ఇట్లా ఎన్ని పెన్నులను కొనాలి కక్కిన కొద్ది నాకు అర్థం కాదు. అందుకని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తావా? అవును, అస్సలంటే అసలు ఊకునే ప్రసక్తే లేదు. పోయి అక్కడనే తెలుసుకుంటా ఏంది మోసము అనేది. ఏ ఊకో, మరి నవ్వుకుంటారు చూసేటోళ్ళు. మరి ఇంత చిన్నదానికి పోలీస్ స్టేషన్ దానికి ఎందుకు? అబ్బా, దీనికే నవ్వుకుంటారా? అట్లా అంటే కూకట్పల్లిలో ఉండే ఒక అన్న పాల ప్యాకెట్ కొంటే ఆ పాలు కాగబెడుతుంటే ఇరిగినాయి అని చెప్పి సీదా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెట్టినట్టు అమ్మినాయన మీద తెలుసా? అట్లాంటప్పుడు నేను పెన్ను కక్కితే ఎందుకు ఫిర్యాదు చేయొద్దు చెప్పు? ఎందుకు ఫిర్యాదు చేయొద్దు? పైసలు ఏమన్నా పుక్కిట్లో వస్తున్నాయా? మాకేమన్నా డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఏమోనయ్యా, నీకు కక్కొచ్చినా ఆగది, కోపం వచ్చినా ఆగది. అందుకే నేనెందుకు ఆపుతా గాని నీ ఇష్టం పో. అంతే, పోయి పిటిషన్ రాసిస్తా. దెబ్బకు ఇంకోసారి ఎవ్వలే గాని పలిగే పాలు కక్కే పెన్నులు అమ్మనే అమ్మొద్దు, అంతే. కానీ చూసిన రానుల్లా డబ్బులు పెట్టి కొన్న వస్తువు పాడైపోతే ఎవ్వరికైనా కోపమే ఉంటది. అందుకే ఆ పాలు ఇరిగిన అన్నైనా అట్లనే మా రాజేష్ అయినా పిఎస్ దానికే పోయింది, అంతే కదా నుల్లా. మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి. డబ్బులు దొంగతనం చేసినా, బంగారం దొంగతనం చేసినా, వెండి దొంగతనం చేసినా, వజ్రాలు దొంగతనం చేసినా, ఇవన్నీ కాకపోతే గిన్నెల దొంగతనం చేసినా, గిలాసుల దొంగతనం చేసినా, ఆఖరికి ఏ దొంగతనం చేసినా వెంటనే పోలీసులు ఏం చేస్తారు? 5 నిమిషాల్లో రంగంలోకి దిగుతారు. దొంగ బడిమెగలను పట్టుకొని స్టేషన్ లేచి మక్కెలు ఇరగొడతారు. ఇంకోసారి దొంగతనం చేయకుండా మంచి బుద్ధులు చెప్తారు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే, రైట్, మంచిగా చూడండి. దుకాణంలో సేటు బిజీగా ఉన్నాడు, దాంట్లో పనిచేసే పిల్లగాడు కూడా బిజీలనే ఉండి అటు ఇటు సర్దుతున్నాడు కదా. ఇదంతా పక్కకు పెట్టి అటు దిక్కున్న పోలీస్ సార్ను చూడండి ఏం చేసిండో. కథం, ఒక కవర్ మాయం చేసిండు, రెండో కవరు మాయం చేసిండు, 2 నల్ల కవర్లు అయిపోయినాక తెల్ల కవర్ల మీదకి పడ్డాడు. కథం, తెల్ల కవర్ కూడా ఒకటి మాయం అయిపోయి. ఇదే ముచ్చట చెప్పుకుంటేనే ఆడు తిరిగిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ దగ్గర ఒక ట్రాఫిక్ పోలీస్ చక్కదనం ఇది. యజమాని బిజీగా ఉన్నది చూసి కోడి పిల్లను గమ్మినట్టే గమ్మి పత్తాకు లేకుండా పోయిండు. అయితే కొద్దిసేపటి తర్వాత ఈ యజమాని పోయి ఆయనను అడిగితే, ఏమ్రా నేను దొంగ లెక్క కనబడుతున్నా అనరా, చెల్ దొబ్బయ్య అన్నాడట. ఇక దాంతో చేసేదేం లేక ఈ మూతెవరితోని కీసులాట ఎందుకు అనుకొని చక్కగా సీసీ ఫుటేజ్ తీసుకుపోయి, ఇగోసారి
సార్ ఇది మీ కానిస్టేబుల్ పనితనం అని పై ఆఫీసర్లకు చూపెట్టేసరికి చూసి షాక్ అయినరట వాళ్ళు. అటెంక విచారణ జరిపి సస్పెండ్ కూడా చేసిండ్రట ఆయనని. గాని శివా ఏం పనులు ఇవి, దొంగతనం చేస్తే బుద్ధి చెప్పాలి గాని పోలీసే దొంగతనం చేస్తుడు ఏంది ఇట్లా? మరి అవి ఎన్ని వేల రూపాయల బట్టలో గాని ఇజ్జత్ మాత్రం కోట్లు తీసుకున్నాడు పోండి. బైక్ మీద ఎంతమంది ఎక్కలనుల్లా? ఒక్కరు లేదంటే ఇద్దరు, అంతే కదా. అంతకు మించి ఎక్కితే పోలీసులు ఫైన్ వేస్తారు, కేసు కూడా రాస్తారు. అయితే ఆ ముచ్చట తెలిసి కూడా గిడ కొందరు బద్మాష్ పోకిరి పోరలు ఒక్క బండి మీద ఇద్దరు కాదు 8 మంది ఎక్కిండ్రు. 1 2 3 4 5 బండి నడిపేటోని వెనక 5గురు కూర్చున్నారు. అంటే మొత్తం 6గురు ఉన్నారు అన్నట్టు బండి మీద. ముంగట హ్యాండిల్ మీద కూర్చున్నాడు 7ఓడు, మళ్ళా ఆ నడుమ సందులో కూర్చున్నాడు ఒకడు కానొస్తున్నాడా, వాంతోని 8. ఒక్క స్కూటీ మీద ఇట్లా 8 మంది పోయినరు. మరి ఇదేమన్నా పెద్ద షేరింగ్ ఆటో అనుకున్నారో ఏందో కదా. ఆ ఆటోలో కూడా ఇంతమంది కష్టంగానే పడతారు, అయినా కూడా ఎట్లా పోతున్నారో చూడండి. ఇలా సోకు సైకిల్ ఒక్క అవి చూసినరా, ముంగట హ్యాండిల్ మీద కూర్చున్నాడు, ఇంకా ఏతులకు ఎట్లా చెయ్యి వారే పడ్డావా అంటే పండ్లు మొత్తం రాలుతాయి. అగో ఎన్కోడు చూడండి, స్పీడ్ బ్రేకర్ కాడ బండి ఎత్తేసిందా అంటే అట్లనే రోడ్డు మీద కూలబడితే ఎన్ను పూస బొక్క 7 ముక్కలు అవుతుంది. అయినా కానీ ఇంతమందిని ఎక్కించుకొని బండి నడిపేటోడు బాహుబలి రేంజ్ లో ఫీల్ అయి నడుపుతున్నాడు. హెల్మెట్ కూడా లేనేలేదు. మళ్ళా అట్లనే రన్నింగ్ లో పడ్డరా అంటే అందరు తలకాయలు తాటికాయలు లెక్కన వలుగుతాయి. వీళ్ళందరిది హైదరాబాద్ అయినట. మరి వీళ్ళు ఇంతగానం ఓవర్ యాక్షన్ చేస్తే పోలీసులు ఊకుంటారా? అందుకే పట్టుకొని ఇట్లా కూర్చుండబెట్టిండ్రు. అయ్యో స్కూటీ మీద పోయేటప్పుడు చేతులు తెగ ఊపినరు, ఇప్పుడేమో సుప్పిని శుద్ధ పూసని అన్నట్టు చేతులు కట్టుకున్నారేంది తమ్ముళ్ళు? ఊపుండ్రి, ఇప్పుడు కూడా ఊపుండ్రి. ఇక ఇలా కథ ఇట్లుంటే రోజులు ఇదివరకు లెక్క లేవుల్లా. కొంతమంది లేని దానికోసం ఆశపడి గీత దాటుతున్నారు. లవ్వు, ఎఫైరు, మ్యారేజు, లాస్ట్కు మర్డర్, ఇదే కథ నడుస్తుంది ఇప్పుడు. పెళ్ళంటే గౌరవం లేదు, పానాలంటే లెక్కనే లేదు. వాళ్ళు చేస్తుంది తప్ప రైటా అనే సోయి కూడా లేకుండా ఖతర్నాక్ స్కెచ్లేసి సొంత మనుషులనే కథం చేస్తున్నారుల్లా. గిసోంటి క్రైమ్ వార్తలు చెప్పాలంటేనే బాధ అనిపిస్తున్నది. కానీ సమాజంలో ఏమైతుందో మీకు కూడా తెలవాలి కదా అని చూపిస్తున్నావు. పరువంలో ఉన్నప్పుడు పంది కూడా అందంగానే అవుపిస్తుందట. అందుకే కొందరు టీనేజ్ పోరలు లవ్వు గివ్వు అనుకుంటా బతుకు బర్బాద్ చేసుకుంటురుల్లా. జీడిమెట్లలో ఉండే గీ అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. 8 నెలల కింద ఓ శివ అనే పోరంతో పరిచయం అయిందట. చక్కగా స్కూల్ పోయి చదువుకోక వాంతో నీకేం పని అని తల్లి గట్టిగా మందలించేటాలకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వారం రోజులకు తిరిగి ఇంటికి వచ్చిందట. తల్లిని లేపేస్తే అడ్డం ఉండదని అనుకొని శివను పిలిపించింది. ఇద్దరు కలిసి పాపం ఆ తల్లిని ఘోరంగా కొట్టి చంపిర్రు. చూసిన్రానుల్లా ఎంత ఘోరమో. అదట్లుంటే ఇక్కడ ఇంకో కథ. ఇగో ఈ వీడియోలో డాన్స్ వేస్తుంది చూసిన్రా, ఈమె పేరు దివ్య, భర్త పేరు మగన్. వీళ్ళదేంది స్టోరీ అని అంటే ఈ వీడియోలో ఆమెతో ఉన్నది భర్త కాదు, లవర్ అట. ఆమెతోని కలిసి ఉన్న వీడియోలు భర్తకు పంపించి ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరిస్తుందట. అక్కడితో ఆగలే, నీ తండ్రిని లేపేసి ఆస్తి అమ్మి ఆ పైసలు మాకు తెచ్చి అని వాళ్ళిద్దరు కలిసి మగన్ను బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆడికి కింద మీద పడి 5 లక్షలు సరిదిన్నట. అయినా సుత వాళ్ళు మగన్ని సతాయిస్తుంటే ఆడోళ్ళకే నా చట్టాలు, భార్యల చేతుల్లో బలైతున్న మొగోళ్ళకు కూడా చట్టాలు ఉండాలి అని సెల్ఫీ వీడియో తీసుకొని ఉరిపెట్టుకొని జీవిడిచిండు. హర్యానా రాష్ట్రం రోహ్తక్లో జరిగింది ఘోరం. పాపం ఎంత గోస ఉచ్చుకున్నారో. ఇది కూడా గసోంటి కథనే. 2 ఏళ్లలో 12 పెళ్లిళ్ళు చేసుకొని అందరి నాగం పట్టించిందట. ఇగో ఈ అమ్మాయి పేరు నీలిమ, ఊరు బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా రామచంద్రపురం. ఈమె ఏం చేస్తదయ్యా అని అంటే ఇడుపు కాగితాల కోసం కోట్ల కేసేసినోళ్ళు డబ్బున్న సేట్లను సెలెక్ట్ చేసుకొని ఆళ్లకు సూటి పెడతదట. ఇంకో 3తోని కలిసి ఒక గ్యాంగ్ తయారు చేసి ఒక్కొక్కరికి గాలమేస్తారట. సంబంధం కుదుర్చుకొని పెళ్లి దాకా తీసుకొచ్చి ఇల్లరికం రావాలని కండిషన్ పెడతారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఇట్లా ఇంతవరకు 12 మందిని మోసం చేసిందని ఆ చేతుల దెబ్బతిన్నోళ్ళు మొత్తుకుంటున్నారు. న్యాయం చేయండి సార్ అనుకుంటా పోలీసులను కలిసిర్రు. అయితే తన మీద వచ్చిన ఆరోపణలన్నీ పచ్చవద్దం, కావాలనే నన్ను బద్నాం చేస్తున్నారు అని నీలిమ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వానకాలం వచ్చిందంటే చాలా మంది జలపాతాల దగ్గరికి పోతుంటారు కదా. మీద నుంచి నీళ్లు కింద పడుతుంటే అది చూసుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. కొందరైతే ఆ నీళ్ళ కింద దడుచుకుంటా గెంతులేస్తుంటారు. అయితే అసొంటి జలపాతం ఇంకా కొత్తగా ఎక్కడుందబ్బా అని ఎదురు చూస్తున్నారా? అయితే
చలో వందే భారత్ ట్రైన్. ఇందులో వందే భారత్ ట్రైన్ల జలపాతం ఉంటుందా? కొత్తగా ఏమైనా పెట్టినరా ఏందనుకుంటురా? అవును, మీరు ఇప్పటి వరకు ఎక్కడా చూడని జలపాతం, ఎక్కడా లేనటువంటి జలపాతం వందే భారత్ ట్రైన్ లాగా అని వచ్చింది. కావాలంటే చూడండి మీరే. జల 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 అనుకుంటా మీద నుంచి ఎట్లా జలం పడుతున్నదో. ఓ చెల్లె పొయ్యా నీళ్ళ కింద తడుచుకుంటా సింధులేయక అట్లా పక్కకు పోయినవేందమ్మా? ఓ జనాలు, మీరు కూడా వెరైటీ జలపాతం కాడికి పోవాలంటే ఇప్పుడే ఈ వందే భారత్ ట్రైన్ ఎక్కుండ్రి, లేకుంచేందుల్లా మరి. అరే అంతంత రేటు పెట్టి టికెట్ కొనుక్కొని సుఖమైన ప్రయాణం చేసుకొని చెప్పున పోవచ్చు అనుకుంటే గుడిసె కదా మీద బొక్క పడితే ఇల్లంతా ఉరిచినట్టు ఈ రైల్లో కూడా ఇట్లు ఉరుస్తున్నది. చూస్తుంటే మరి ఏసీల నుంచి నీళ్లు గారుతున్నట్టు అనిపిస్తున్నది. ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోలేదట. ఇట్లయితే ఎవరెక్తారు? అరే వందే భారత్ అంటే ఒక పతారు ఉన్నది. ఇప్పుడు ఆ పతారకి ఇట్లా బొక్కవాడు ఉరిస్తే ఎట్లా అన్నట్టు? మరి ఇకనన్నా ఆఫీసర్లు స్పందిస్తే మంచిగా ఉంటది అని అనుకోబట్టిరట. రైల్లోనే ఉండి వీడియోలు తీసి ఇంటర్నెట్ లో పెడితే ఆ వీడియోలు చూసిన జనాలు చాలా మంది. ఓ సుబ్బక్క, నీ కొడుకు బండి కొనిస్తా అంటివి కదక్క, యాడ చెల్లే పైసలే లేవు. ఏం బాధపడకు, నేను మొన్న స్కీమ్లో చేరినాక నెలకు 1000 రూపాయలు కడితే బండ్లు, కార్లు, పెద్ద పెద్ద ఐటమ్స్ వెళ్తున్నాయి. ఏం మోసం లేదక్క. మా పెద్ద ఆడబిడ్డోళ్ళ చిన్న ఆడబిడ్డ పెనిమిటే నడిపిస్తున్నాడు. నేను కూడా చేరినా, నువ్వు కూడా చేరి ఒక 3 చేర్పి బరాబర్గా గిఫ్ట్ వస్తుంది. నేనైతే నీకు కారే వస్తుంది అనుకుంటున్నా అని చిన్నగా ముచ్చట్లు చెప్తారు. స్కీమ్లో చేర్పిస్తారు కదా. అయితే నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టే చేసి నమ్మిన జనం నెత్తిన బకెట్ బోర్లిచ్చిపోయిండు. ఇగో ఈ ఆర్కే ఎంటర్ప్రైజెస్ కంపెనీ పెట్టినోడు. నెలకు 1000 రూపాయలు కడితే స్కీమ్లా బండి వెళ్తుంది. అదృష్టం మంచి ఉంటే కారు కూడా వెళ్తుంది. కొందరికి ట్రాక్టర్లు కూడా వెళ్తాయి. ఇది వరకు చాలా మంది మా స్కీమ్ లో చేరి గొప్ప గొప్ప గిఫ్ట్లు గెలుచుకున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తారు? ఆలోచించిన ఆశాభంగం అని మాటలు చెప్పి ఈ పాంప్లెట్లు వంచితే తెలంగాణ అంతటా బొచ్చడు మంది చేరిండ్రట్నుల్లా. ఇప్పుడు అసలు ముచ్చట ఏందక్క మరి? ఆర్కే ఎంటర్ప్రైజెస్ జాబ్ చేస్తుంది సార్, ఏజెంట్ చేస్తున్నాను. వచ్చేసి 3 ఉన్నారు సార్. దాంట్లో కొమ్ము కోటేశ్వర, బచ్చలకూరు శ్రీనివాస్ సార్ వాళ్ళు వచ్చేసి 3 ఉన్నారు పార్ట్నర్స్. అందులో చెప్పక్క, ఎంత మంది దగ్గర పైసలు వసూలు చేసిర్రు? బాధితులు వచ్చి సార్ 2600 మంది ఉన్నారు సార్. బాధితులు కొద్ది ఒక 500 నెంబర్స్ కి ఇచ్చారు సార్. మిగతా వాళ్ళు ఉన్నారు సార్. ఓరి కొడుకా, ఇన్నారులా 2600 మంది దగ్గర వేలకు వేలు వసూలు చేసి 500 మందికి ఇచ్చిర్రట. అట ఇంకా చేతులు ఎత్తేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే లబో దిబో అనుకుంటూ వచ్చి స్టేషన్ లో కంప్లీట్ చేసిర్రు. ఇది ఎప్పుడో స్కీమ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఈ ఆర్కే ఎంటర్ప్రైజెస్ అనేది కోటేశ్వరరావు, కొమ్ము రమేష్ అనే అతనిది అని దాని మీద అయితే మాకు బ్రోచర్స్ మీద వాళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి. విన్నారు కదా, ఇదట అసలు ముచ్చట. ఎప్పుడో స్కీమ్ కూడా అయిపోయిందట. మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యరో, ఎన్ని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారో గాని పాపం ఇన్ని రోజులు పోపు డబ్బాలలో పైసలు దాచుకుని పెనిమిట్లను అడిగి రూపాయ పోగేసిన అక్కలకు ఇప్పుడు ఏం చేయనో అర్థమైతలేదట. కేసు అయితే పురాగా పోలీస్ స్టేషన్లోనే నడుస్తున్నది. కానీ పోలీసులు ఎప్పటి వరకు దీన్ని సాల్వ్ చేస్తారు అనేది చూడాల్సిన ముచ్చట. ఇంతకు ఇదంతా ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ. నల్లగొండ జిల్లా మిర్యాలగూడాల. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నోళ్ళు ఎంత బిజీగా ఉంటారో తెలుసు కదా. మీటింగ్లు, టూర్లు, అపాయింట్మెంట్లతోని గడియ కూడా రీకామ్ ఉండదు. సీఎంను కలవనీకి లీడర్లు, పెద్ద పెద్ద సేట్లు, విఐపీలు, సెలబ్రిటీలు లైన్లు కడతారు. అప్పుడప్పుడు పబ్లిక్ కూడా వాళ్ళ కష్టాలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి తానకు పోతారు. అట్లనే తమ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పిన 2 బుల్లి విఐపీలను చూసి 2 సీఎంలు ఏం చేసిరో చూడండి. సీఎం తాత, నేను చదువుకుంటా, నాకు స్కూల్లో అడ్మిషన్ కావాలి. వాళ్ళేమో అడ్మిషన్స్ అయిపోయినాయి అంటున్నారు. నువ్వే ఎట్లన్నా చేసి నాకు ఒక సీట్ ఇప్పి తాత అని డైరెక్ట్ గా యూపీ ముఖ్యమంత్రి యోగి సార్ని అడుగుతున్నది బుజ్జి. రాసుకొచ్చిన దరఖాస్తును ఆయన చేతిలో పెట్టింది. ఆ బుడ్డదాని ధైర్యాన్ని చూసి సీఎం సారు ఖుషి అయిపోయి వెంటనే పక్కనున్న ఆఫీసర్ కు చెప్పిండు. గంతే 24 గంటలల్లా ఒక పెద్ద స్కూల్లో ఈ చిట్టుదానికి సీట్ వచ్చేసింది. ఆ తర్వాత అక్కడున్న పిల్లలందరికీ చాక్లెట్లు వంచిండు యోగి సారు. నా పొలమొడ్డు ఎందుకు తవ్వినవరా అని అన్నందుకు వచ్చి కాలు మించి కొడితే కాలిరిగింది సారు అని పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చూసినావు. ఎవడో దాగొచ్చి నా చెయ్యిర కొట్టిండు సారు అని ఎస్ఐకి ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గిడో కాడ వింతగా కాలిరిగింది చెయ్యిరిగిందని కాదుల్లా
మా ఇంట్లో పాలు ఇరిగినాయి సారు అని కంప్లైంట్ ఇచ్చిర్రట. కాలిరుగుతనే నొప్పి ఉంటది కానీ పాలిరుగుతే నొప్పి ఉండదా? మనసుకు ఎంత బాధ అనిపించాలి. అది కూడా ఒక రకమైన నొప్పి. అవును మరి ఉత్తపుకి ఇట్లా వచ్చినాయా? పాలేమన్నా పైసలు పెట్టుకొని కొన్నాయేనా? అట్లాంటప్పుడు పలిగే పాలు ఎందుకు అమ్మాలే వాళ్ళు? అందుకే నేను అస్సలకే ఊకుండా అని చెప్పి సీదా పోలీస్ స్టేషన్కి పోయి సారు నేను కొన్న పాలు కాగబెట్టుడుతోనే ఎక్కడికక్కడ ఇరిగిపోయినాయి అని కంప్లైంట్ ఇచ్చిందట. కూకట్పల్లిలో ఉండే ఒక అన్న 2 హెరిటేజ్ పాల ప్యాకెట్లు కొన్నాడట ఒక సూపర్ మార్కెట్లో. ఇంటికి తీసుకుపోయి ఒక ప్యాకెట్ల పాలు వేడి చేస్తే మంచిగానే ఉన్నాయట, కానీ తెల్లారి ఇంకో ప్యాకెట్ల పాలు వేడి చేస్తే ఇరిగిపోయినాయట. ఇదేందని పోయి సూపర్ మార్కెట్ వాళ్ళని అడిగితే మమ్మల్ని ఏం చేయమంటావు, మేమేమన్నా తయారు చేసినామా వాటిని అన్నారట. అంతే ఇక సీదా పోయి లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. వినడానికి జర్ర వింతగా అనిపిస్తున్నదేమో గానీ అన్యాయం జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వాల్సిందే కదా. ఇక ఇప్పుడు దీని మీద పోలీసులు ఎంక్వైరీ కూడా చేస్తున్నారట. మరి ఆఖరికి ఏమైతుందో తెలియదు కానీ పైసలు పెట్టుకున్నప్పుడు పాలేంది ఏది వలిగినా ఎవ్వరు ఊకోరు కదా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.